ప్రధానమైన వార్త, మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతున్నారట. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. సో ఆమె కొంత జెన్యూన్, హానెస్ట్, ట్రాన్స్పరెంట్ పర్సనే ఆమె. ఎందుకంటే ఎక్కడ ఆమె ఈ కరప్షన్కి కానీ ఇంకోటికి కానీ ఆమె ఎక్కడా లేదు. ఆమెకున్న కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోనే ఆమె వర్క్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ కంటే కూడా ఆ పార్టీ ఐడియాలజీని బాగా వంట పట్టించుకొని ఎంతో కొంత కార్యకర్తల్లో ఉత్సాహాన్నో లేకపోతే అవగాహనను పెంపొందిస్తున్న నాయకురాల్లో మీనాక్షి నటరాజన్ ఒకరు. రాహుల్ గాంధీ కంటే బెటర్ అనే చెప్పాలి ఒక రకంగా. సో ఆమెని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పెట్టారు. ఎందుకు పెట్టారు? మన దగ్గరకు వచ్చే ఇన్ఛార్జీలు మొత్తం 5 స్టార్ హోటళ్ళల్లో రూములు, కథ, వ్యవహారాలు, ఈడ పైసలు, దీని చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఏ ఇన్ఛార్జ్ వచ్చినా అమ్ముడు పోయే బ్యాచే వస్తున్నది. అందుకే రాహుల్ గాంధీ ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నదో వీళ్ళని తట్టుకోవడానికి ఈమెను రంగంలోకి దించిండు. మరి ఈమె కూడా ఎన్ని రోజులు ఉంటుంది అన్న చర్చ ముందు నుంచి జరిగింది. కానీ ప్రస్తుతానికైతే ఆమె స్ట్రిక్ట్గానే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నది. మరి ఎన్ని రోజులు అన్నది చూడాలి. అయితే ఆమెనే పాదయాత్ర చేయబోతున్నారట. 31వ తేదీ నుంచి పాదయాత్రలు, శ్రమదానం, స్థానిక ఎన్నికల సన్నద్ధతకు ఏఐసిసి కొత్త కార్యక్రమం. ప్రజల్లోకి వెళ్లబోతున్న పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి వారం రోజుల పాటు ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పాదయాత్రలు, శ్రమదానం నిర్వహించబోతున్నారు. ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమాల ద్వారా తొలిసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాల్లో ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు. ఈ నెల 31వ తేదీన ఈ కార్యక్రమం పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రతిరోజు ఒక్కో ఉమ్మడి జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను నేతలు తెలుసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు రాత్రి బస చేసి శ్రమదానంలో పాల్గొంటారు. జూలై 31, ఆగస్టు 1 తేదీల్లో పరిగి, 2వ తేదీ ఆందోల్, 3వ తేదీ ఆర్మూర్ నిజామాబాద్, 4వ తేదీ ఖానాపూర్ ఆదిలాబాద్, 5వ తేదీ చొప్పదండి కరీంనగర్, 6వ తేదీన వర్ధన్నపేట్ వరంగల్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ నెల 31వ తేదీన పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్లో సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం శ్రమదానం కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు సహా ప్రజాప్రతినిధులు పాల్గొనేలా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైన స్థానిక నేతలతో మీనాక్షి నటరాజన్ ముఖాముఖి మాట్లాడతారు. పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాల విజయవంతానికి పిసిసి పార్టీ తరపున సమన్వయకర్తలను నియమించింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మక్ఖాన్ సింగ్, రాజ్ ఠాకూర్ తెలిపారు. సో ఇవాటి నుంచి మీనాక్షి సమావేశాలట. మంగళవారం ఉదయం 10:30కి పిసిసి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులతో మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖాముఖి సమావేశమై స్థానిక ఎన్నికల సన్నద్ధత పైన మాట్లాడతారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యే క్వార్టర్స్లోని మీనాక్షి క్యాంపు కార్యాలయంలో సమావేశాలు జరుగుతాయి. ప్రతి జిల్లాలో పార్టీలో ఉన్న సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, నామినేటెడ్ పదవులకు అర్హుల గుర్తింపు తదితర అంశాలపైన నేతలతో మీనాక్షి చర్చించబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సో ఇది ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ యొక్క ఆదేశానుసారం జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక్కడ రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో వీళ్ళేదో డిసైడ్ చేసిన ప్లానింగ్స్ కావి ఇవన్నీ కూడా. అల్టిమేట్గా పార్టీ ఫస్ట్, పర్సన్ నెక్స్ట్, లీడర్ నెక్స్ట్ అనే ఒక ఎజెండాని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసినట్టుగా చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నది. ఇట్లా చేస్తేనే వీళ్ళు ఏమైనా సెట్ అవుతారు. లేకపోతే వీళ్ళకి గనక మనం వీళ్ళు మొత్తం పవర్స్ ఇస్తే గోవింద మంగళం. ఇప్పటికే ఆగమాగం చేసి పెట్టిరు. దాన్ని సెటరేట్ చేయడానికి వాళ్ళకి తల ప్రాణం తొక్కొస్తున్నది. ఇప్పుడు లేకపోతే ఈ ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీల అంశం కానీ ఎట్లా ఇవన్నీ ఎంతో కొంత ముందుకు పడ్డాయి. అల్టిమేట్గా ఇందులో రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ ఆలోచనతో ఎంతో కొంత ముందుకు పడ్డది. లేకపోతే వీళ్ళకెక్కడదా సోయి, వీళ్ళకెక్కడదా ఆలోచన.